తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. స్వదేశీ విజయాలతో భారత్ దూసుకెళ్తుంది. 136వ మన్ కీ బాత్లో కార్గిల్ అమరవీరులకు ప్రధాని మోదీ నివాళి. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారంటూ వెల్లడి. ఇది ముగింపు కాదు, ఆరంభమే. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే వ్యాఖ్యలు. ఉదర శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న వైఎస్ షర్మిల, అభిమానులకు కృతజ్ఞతలు. కార్గిల్ అమరవీరులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఘనంగా నివాళి. ఆపదలో నటుడు రమేష్ కు చిరంజీవి అండ, వైద్య ఖర్చులకు 3 లక్షల రూపాయల సాయం. గుండెపోటుతో అస్వస్థతకు గురైన పెద్ది సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ కు తరలింపు. భద్రాచలం వద్ద 101 కిలోల గంజాయి పట్టివేత, 4 అరెస్ట్. తిరుపతిలో భారీగా ఎర్రచందనం పట్టివేత, అటవీ శాఖ అధికారితో సహా 5 అరెస్ట్. లోతుకుంటలో రోడ్డు విస్తరణకు కూల్చివేతలు, ఎలివేటెడ్ కారిడార్ పనులకు శ్రీకారం. ముంబైలో ఆయకర్ సింధు ఆదాయ పన్ను కార్యాలయాన్ని ప్రారంభించిన నిర్మలా సీతారామన్. భారత్ అభివృద్ధి బాటలో, పాక్ ఉగ్రవాద బాటలో, రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు. ఉపాధ్యాయులకు నగదు రహిత వైద్య పథకం ప్రారంభించిన యోగి ఆదిత్యనాథ్. 136వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగం చిరస్మరణీయమని అన్నారు. స్వదేశీ మట్టితో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలని మరోసారి ఆయన పిలుపునిచ్చారు. ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌక నావికాదళంలో చేరడం, పినాకా లాంగ్ రేంజ్ రాకెట్, కుషా క్షిపణి విజయవంతమైన పరీక్షలు, విక్రమ్-1 ప్రయోగం ఆత్మనిర్భర్ భారత్కు నిదర్శనమన్నారు. జపాన్ ఓపెన్ విజేత పివి సింధు లార్డ్స్లో చారిత్రక విజయం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టును ఆయన అభినందించారు. అలాగే క్యాచ్ ది రెయిన్ కార్యక్రమం ద్వారా నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ప్రధాని పిలుపునిచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి బాధ్యతలు స్వీకరించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించిన అనంతరం విద్యాశాఖ అదనపు బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వినయంతో బాధ్యతలు స్వీకరిస్తున్నారని ప్రహ్లాద్ జోషి తెలిపారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో చారిత్రక సంస్కరణలు చేపట్టిందని, జాతీయ విద్యా విధానం అమలులో ధర్మేంద్ర ప్రధాన్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలో తన శక్తి సామర్థ్యాల మేరకు విద్యాశాఖ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్పై 37 రోజుల పాటు సాగిన ఆందోళనల అనంతరం సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే వీడియో సందేశం విడుదల చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, ప్రభుత్వం ప్రధాన డిమాండ్లను అంగీకరించడంతో నిరసన విరమించినప్పటికీ ఇది ముగింపు కాదని, కేవలం ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. దేశ విద్యా వ్యవస్థలో పారదర్శకత, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. జంతర్ మంతర్ ఉద్యమానికి మద్దతునిచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విమర్శించిన వారికి ధన్యవాదాలు చెప్పారు. టైఫాయిడ్ కారణంగా అందరినీ కలవలేకపోయానని, ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుంటున్నానని అభిజిత్ దీప్కే వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఇటీవల విజయవంతంగా ఉదర శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండి వేగంగా కోలుకుంటున్నట్టు ఆమె సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ఈ క్లిష్ట సమయంలో తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన శ్రేయోభిలాషులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వారి ప్రేమ, ఆత్మీయత, మద్దతు తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. శస్త్రచికిత్స కారణంగానే ఇటీవల పార్టీ కార్యక్రమాలకు, ప్రజా ఉద్యమాలకు దూరంగా ఉన్నట్టు స్పష్టమైంది. షర్మిల త్వరగా పూర్తిగా కోలుకోవాలని, ప్రజా జీవితంలోకి తిరిగి రావాలని ఆమె అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి. కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్లోని వీరుల సైనిక స్మారక స్తూపం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్ విజయం భారత సైన్యం అజేయ ధైర్యానికి, అసమాన పరాక్రమానికి, దేశభక్తికి చిరస్మరణీయ నిదర్శనమన్నారు. దుర్భేద్యమైన శిఖరాలపై ప్రాణాలను సైతం పణంగా పెట్టి త్రివర్ణ పతాక గౌరవాన్ని కాపాడిన వీర జవాన్ల త్యాగం దేశ చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచిందని పేర్కొన్నారు. మాతృభూమి కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు వినమ్ర నివాళులు అర్పిస్తూ దేశ సరిహద్దులను అహర్నిశలు కాపాడుతున్న సైనికుల సేవలు ప్రతి భారతీయుడికి, ముఖ్యంగా యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయని రామచంద్రరావు పేర్కొన్నారు.
అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు రమేష్ కు మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచారు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన రమేష్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి వైద్యులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వైద్య ఖర్చుల కోసం రమేష్ కుటుంబానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ద్వారా అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు చిరంజీవి సోదరుడు నాగబాబు కూడా 2 లక్షల రూపాయలు సాయం చేశారు. రమేష్ త్వరగా కోలుకొని మళ్లీ సాధారణ జీవితంలోకి రావాలని చిరంజీవి ఆకాంక్షించారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హనుమకొండలోని రోహిణి ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందించిన వైద్యులు గంటల పాటు శ్రమించి సిపిఆర్ చేసి ఆయన ప్రాణాలు కాపాడారు. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళంలో రక్తం గడ్డకట్టడంతో చికిత్స అందించి యాంజియోగ్రామ్ నిర్వహించినట్టు వైద్యులు తెలిపారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వెంటిలేటర్ సాయంతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి గ్రీన్ ఛానల్ ద్వారా తరలించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆసుపత్రికి చేరుకుని వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అంబులెన్స్ వెంట హైదరాబాద్కు బయలుదేరారు. భద్రాచలం కూనవరం రోడ్డులో ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక వాహన తనిఖీల్లో 101 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 56 లక్షలు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ముందస్తు సమాచారంతో కారును అడ్డుకుని తనిఖీ చేయగా గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. ఈ కేసులో 4 నిందితులను అరెస్ట్ చేయగా ఒక ఎర్టిగా కారు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి ప్రాంతం నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తిరుపతిలో టాస్క్ ఫోర్స్ అధికారులు 1,50,00,000 విలువైన 78 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గృహోపకరణాల రవాణా ముసుగులో ఎర్రచందనాన్ని కర్ణాటక, హర్యానా, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్న స్మగ్లింగ్ నెట్వర్క్ ను ఛేదించారు. ఈ కేసులో 2 అంతర్రాష్ట్ర స్మగ్లర్లతో పాటు అటవీ శాఖ బీట్ ఆఫీసర్ మల్లికార్జునుడు సహా 5గురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కూడా ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి స్మగ్లింగ్ ముఠాకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు అధికారులు. హైదరాబాద్ సికింద్రాబాద్లోని లోత్కుంట ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనుల కోసం కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. రాజీవ్ రహదారిపై పారడైస్ నుంచి షామీర్పేట వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్కు అవసరమైన స్థలాన్ని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ప్రభావిత ఆస్తుల యజమానులకు పరిహారం చెల్లించిన అనంతరం ఈ ప్రక్రియ చేపట్టినట్టు అధికారులు తెలిపారు. కూల్చివేతల సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రయాణం మరింత సులభంగా మారుతుందని అధికారులు స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని ముంబై నరిమన్ పాయింట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఆయకర్ సింధు ఆదాయ పన్ను కార్యాలయాన్ని ప్రారంభించారు. దాదాపు 1,13,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 13 అంతస్తుల కేంద్ర ప్రజా నిర్మాణ శాఖ భవనాన్ని నిర్మించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన నిర్మలా సీతారామన్ కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా అమర జవాన్లకు నివాళులర్పించారు. వారి త్యాగాలకు తగిన గౌరవం ఇవ్వాలంటే దేశంలోని ప్రతి ప్రభుత్వ సంస్థ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి చైర్మన్ రవి అగర్వాల్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్పై తీవ్ర విమర్శలు చేశారు. భారత్ స్టార్టప్లు, ఇన్నోవేషన్లు, స్పేస్ మిషన్లతో ముందుకు దూసుకెళ్తుంటే పాకిస్తాన్ ఉగ్రవాదం, చొరబాట్లను ప్రోత్సహిస్తుందంటూ తెలిపారు. భారత్ డేటా సెంటర్లు నిర్మిస్తుంటే పాక్ ఉగ్రవాద కేంద్రాలను పెంచుతుందంటూ విమర్శించారు. దేశ భద్రత సైనికుల బాధ్యత మాత్రమే కాదని ప్రతి భారతీయుల్లో దేశం ముందనే భావన ఉండాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్తో చర్చలు జరిగితే అవి పీఓకే అంశంపైనే ఉంటాయని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి భారత్ ఎప్పుడూ గట్టి సమాధానం ఇచ్చిందని, భవిష్యత్తులో కూడా అదే ధోరణి కొనసాగుతుందని ఆయన పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆగ్రాలో ముఖ్యమంత్రి శిక్షక్ క్యాష్లెస్ మెడికల్ స్కీమ్ను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 7.5 లక్షలకు పైగా ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య సేవలు అందనున్నాయి. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ దేశాభివృద్ధిని అడ్డుకునే శక్తులు సమాజంలో విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. విదేశీ వ్యతిరేక శక్తుల నుంచి వచ్చే నిధులతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. విద్యా సంస్థలు దేశభక్తి, నవకల్పన పరిశోధనలకు కేంద్రాలుగా మారాలని, విద్యాలయాల విజయగాథలు భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.